నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. జనరల్గా ప్రతి ఒక్కరికి కళ ఉంటుందండి. అది పుట్టుకతో వస్తుందా, లేదంటే పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ మనం చూసే పరిస్థితులను బట్టి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బట్టి, మన ఆలోచనల్ని బట్టి అది మారుతుందా అనేది తెలియదు. కానీ ఒక దృఢమైన సంకల్పం అనేది, సంకల్ప బలం అంటారు కదా, అలాంటి సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడంలో చాలామంది కొద్దిగా వెనకడుగేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా అంతే. నాకు చాలా డ్రీమ్స్ ఉండేవి. బట్ కొన్ని మనం వెళుతూ ఉండే కొద్ది లైఫ్లో అవన్నీ కూడా పక్కన పడిపోతాయి. కానీ మనం ఈరోజు ఈ ఇంటర్వ్యూలో చూస్తున్న ఓ ప్రొడ్యూసర్ మాత్రం తన కళని చిన్నప్పటి నుంచి కానీ దాన్ని ఎలా సాకారం చేసుకోవాలి, వయసుతో సంబంధం లేదు కళకి. నేను ఎలాగైనా నా కళని, నా డ్రీమ్ని నెరవేర్చుకోవాలి, నేను అందరికీ ఆదర్శంగా నిలవాలి అని చెప్పేసి ఒక మహిళ ఎంత కృషి చేశారంటే అండి, మాటలో చెప్పలేం. సో ఒక మూవీనే తీశారు. స్పిరిట్ అనే మూవీ నెక్స్ట్ మంత్ రాబోతోంది. మరి స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్స్ మీరు చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం అనమాట. నరసమ్మ గారు అండ్ వెంకటేశ్వర్లు గారు. సో వీరిద్దరూ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్పి మనం ఈ ఇంటర్వ్యూని ముందుకు తీసుకువెళ్దాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే అయ్యా, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. నిజంగా మీ గురించి వింటుంటే, మీ గురించి తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూద్దామా, ఎప్పుడెప్పుడు ఇంకొంతమంది ప్రజలకి పరిచయం చేద్దామా అనేది నాకు నిన్నటి నుంచి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎప్పుడు చూస్తానా అని చాలా హ్యాపీగా ఉందమ్మా మీరు ఇక్కడికి రావడం. అమ్మ, మీరు జనరల్గా ఇప్పటికీ చాలామందికి తెలిసిందే 15 సంవత్సరాల నుంచి కలగన్నారు. అది ఎలా అసలు? చేయాలనుకున్నా చేసిన. చేయాలనుకున్నారు, చేస్తారు. అందరూ కూడా ఎగతాళి బాగా చేసేవాళ్ళు నన్ను. అవునా? ఎవరు ఎగతాళి చేసేవాళ్ళు? అందరు మా చుట్టుపక్కల అందరు మా ఊర్లోకి వెళ్ళేవాళ్ళు, మా ఊర్లో వాళ్ళేలే. ఏటేడు సినిమా తీస్తావు ఏటి అనేవాళ్ళ? అసలు నీకెందుకు ఇవన్నీ అది ఇది అని చెప్పి బాగా ఎగతాళి చేసేవాళ్ళు. ఒకరు ఎగతాళి చేసినందుకని చేయాలి ఆయన పట్టుదలతోటి చేసినాం సినిమాని మాత్రం. నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా సినిమా చేయాలా, ఈది నాటకాలు ఇటన్నీ బాగా చేస్తారు. అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఈ సినిమాలు ఇవన్నీ లేవు మాకు. లేకపోతే అటుకు పోయే వాళ్ళం. ఏ సంవత్సరంలో? సంవత్సరాలు నాకు గుర్తులేవు. ఓకే, ఎన్నేళ్ల క్రితం? సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల వయసులో. మీకు 13 సంవత్సరాల వయసు అప్పుడు సినిమా పోయాం. అప్పుడు దాకా మాకు ఏంటి నలతంగి ఆటలు, తోలు బొమ్మల ఆటలు, ఈ నరసింహస్వామి వీధుల్లో తెరలు పెట్టి వేస్తారు. అవి చూసేవాళ్ళం మేము అప్పుడు. బాగా పిచ్చుకుంటోళ్ళ కథలు, ఇట్టాటి కథలు ఇట్టాటి బాగా వినేవాళ్ళం. బాగా మాకు అయ్యంటే బాగా ఇష్టంగా ఉంటాయి. ఏదైనా దసరా పండుగలకు కానీ, వినాయక నవరాత్రులకు కానీ వేసేవాళ్ళు కదా ప్రతి వీధిలో. వేసేవాళ్ళు. అయితే అవి చూసుకుంటా బాగా చూసేవాళ్ళం మేము. తర్వాత మాకు కొమ్మోళ్ళు అయితే కథలు చెప్పేవాళ్ళు. మాకు ఇది ఎల్లమ్మ కొలుపులు చేస్తాం కదా, ఎల్లమ్మ కొలుపులకి మాతంగి వచ్చి బాగా డ్యాన్సులు వేయటం చేయటం ఇట్లాంటివన్నీ బాగా చూస్తాం మేము. ఓకే, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ చూసుకుంటా పొలం పనికి పోయేవాళ్ళం. పొగలంతా అంతా చవి చూసేది, పొగలంతా పొలం పనికి పోతాం. సొద్ద రాగంటను, రాగనాటను, జొన్న నాటను ఇట్లాంటివన్నీ మాకు ఊరి కలుపులు దీని ఇటుకు పోయేవాళ్ళం. ఇటు పోయినప్పుడు పిల్లలందరం ఇవన్నీ అనుకుండేది, బాగా నవ్వేది అట్లా చేసుకుంటాం. మా పెద్దోళ్ళతో పోతాం. మా పెదమ్మ వాళ్ళు అందరు పనులకు పోతారుగా, వాళ్ళతో పోతాం. వాళ్ళతో పోయి ఈ బెమ్మం గారి జీవిత చరిత్ర వచ్చినదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఈరోజు బెమ్మం గారి జీవిత చరిత్ర వచ్చింది, అదంటే మందేను ఆ చరిత్ర మనం చూడాలి పోయి, ఇప్పుడు మనం ఎక్కడ బాగాలేదని చెప్పి మా పెద్దోళ్ళు అనుకుంటుంటే మేము కూడా ఉండి మేము కూడా వస్తాం పెదమ్మ అంటే, మీరు ఆడికి వస్తారమే, మీకు మీ అమ్మోళ్ళు పంపించొద్దా అంటే, మా అమ్మోళ్ళని అడిగి పంపిస్తాం, మేము రోజు పనికి పోయి రోజు మాండి అద్దడి ఇస్తున్నాం కదా. అప్పుడు గింజలే మాకు ఇచ్చేది. అప్పుడు గింజలు ఇచ్చేవాళ్ళ, డబ్బులు కదా? డబ్బులు లేవు అసలు. మేము గ్యాప్ మేరే వరకు 2 పైసలు, 10 పైసలు, 5 పైసలు, పావలాలు, 10 రూపాయలు మేము గ్యాప్ అనాలు లేవు. మనం లేవు మేము గ్యాప్ మెరిగే వరకు. పెద్దోళ్ళకై అంటే చూసిన మా డబ్బులు కానీ వాళ్ళు చూపించేవాళ్ళు మా పెద్దోళ్ళు ఇయ్యని. అప్పుడు 10 పైసలు ఎత్తపోతే 10 పైసలకు 10 ఇస్తారు. పైసాకు ఒకటి లెక్కన ఇస్తారు తినే గొట్టాలు ఇట్లాంటి పప్పరమెంట్లు. అవును, అట్టా అనుకుంటే సరేలే అని చెప్పి మా అమ్మ వాళ్ళని అడిగినాం. మా పెదమ్మ వాళ్ళు జీవిత చరిత్ర, బెమ్మం గారి జీవిత చరిత్ర వచ్చిందంట, మేము కూడా పోయి వస్తాము, ఎప్పుడు బాగాలేదు కదా మాకు తెలియదు కదా అని చెప్పి అడిగినాం. అయితే పోండి అమ్మ, వాళ్ళు ఎవరు పోయేదంటే మా పెదమ్మ వాళ్ళు అంటే, అట్టయితే మా అక్కలు పోతే మీకేమి ఇబ్బంది అని పంపించారు. మాదే ఊరు పెదారు, అదే ఆజీపురం. ఆజీపురం అంటే ఏ జిల్లా అమ్మ?
అక్కడే ప్రకాశం జిల్లా కనిగిరి కనిగిరి తాలూకా ఓకే. అదే హనుమంతులపాడు మండలం అన్నమాట మాది మండలం కూడా. అప్పుడు మా అమ్మ అయ్యి అయితే ఫోన్లమ్మ చూసి రండి అని చెప్పి అప్పట్లో ఎంత 10 రూపాయలు అంటే చాలా ఇలువ వాటికి చాలా దాచి పెట్టుకొని ఉంటే అయ్యే మనకు 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు కూడా ఎందుకులే అని 10 రూపాయలు ఖర్చు పెడితే అట్ట అని చెప్పి మేము 5 రూపాయలు ఖర్చు పెట్టుకుని 5 రూపాయలు మళ్ళీ ఇంటికి తెచ్చిచ్చారు మా అమ్మలకి. అప్పుడు ఇంకా నడుచుకుంటా పోవాలి, మాకు బస్సులు లేవు, అది బాగా పక్క పల్లెటూరు మా ఊరు. అక్కడి నుంచి నడుచుకుంటా పోతే సర్ది కట్టించారు, మధ్యాహ్నం ఏం తింటారు అని చెప్పి సర్ది కట్టుకొని పోయేవాళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళతోటి మాకు కూడా సర్ది కట్టించారు మా అమ్మ. నడుచుకొని వెళ్ళడమో లేదంటే ఎడ్ల బండిలో అలాంటివి ఉండేవాళ్ళు. అప్పుడు ఎద్దల బండ్లే, ఎక్కువ ఎద్దల బండ్లే. ఇంకా నడుచుకుంటా పోదామని చెప్పి వాళ్ళు నడుచుకుంటా పోతే మేము పిల్లవాళ్ళం కదా, వాళ్ళు నడుతుంటే మేము ఎందుకు నడవలేమని మేము కూడా వాళ్ళతోటి ఉరుకుతా నడుస్తా అట్టా పోయి ఒక దిక్కున ఒక నారం బాయి ఉంది, ఆ బావి దగ్గర అన్నం తిన్నారు. వాళ్ళు ఏం పని చేస్తారో ఆ పని మేము కూడా చేస్తా పోయినా. మాకు తెలియదు అప్పుడు, ఇంత తెలివితేటలు కూడా ఉండవు. ఇప్పుడు పిల్లలు తెలివి అప్పుడు లేదు. ఏం అలా అనకండి, అప్పుడు వాళ్ళే తెలివైన వాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ తెలివితేటలు పనికిరావు అసలు. ఇంకా అంతా పోయినామా, పోయి అక్కడ తిని ఇంకా ఆ సినిమా టయానికి తీసపోయారు. అక్కడ పోయి సినిమా లోపల తీసపోయారు, వాళ్ళు తీసపోయారు. అది శ్రీనివాసలాల్, ఇప్పటికి కూడా ఉంది శ్రీనివాసలాల్. శ్రీనివాసులు హాల్. ఆ యాళ్ళు పోయినాం, బాగా చూసినాం. అప్పుడు నేలకి, అప్పుడు నేలకి ₹10 అంతే, ₹10 అని అనుకుంటా. నేల, బెంచి, కుర్చీ. ఆ టెంట్కి ₹2, ₹5 అట్ట. ఈయనకి మాత్రం ₹10. మాకు ఇచ్చింది ఆ 10 కదా, అన్ని కనుక్కోకపోతే అట్ట అని చెప్పి ₹10 దానికి పోయినాం అందరం. పెద్దోళ్ళు ఏదని పోయినా దానికే పోయాం మేము కూడా. ఓకే ఓకే. చూసినాము, బాగుంది అసలు బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే మేము అదే ఫస్ట్ చూడటం. నిజ జీవిత చరిత్ర కదా అది. అసలు ఆ చూస్తుంటే మాకు ఇక్కడ ఇప్పుడు బజార్లలో చూసేవాళ్ళం కదా నాటకాలు, అది చూస్తుంటే బాగా చూడబుద్ది అయింది. చూసినాం అంత అయిపోయిన దాకా. మనం అంతా మన చరిత్రే కదా, మనమే కదా, మనం బతికింది, పుట్టింది, చచ్చింది ఇవన్నీ కదా ఆయన తీసింది అని చెప్పి అక్కడి నుంచి చెయ్యాలి అనిపించింది నా మతికి. అప్పుడు 13 ఏళ్ళు అప్పుడు అనిపించింది. ఇంకా చూసినాం, మళ్ళీ నడిచి వచ్చినాం. ఓకే. మళ్ళీ నడిచి వచ్చేటప్పుడు ఆకలి అవుతున్నదంటే మా పెదమ్మోళ్ళు తలా ₹10 ఎంత, తలా ₹5 రూపాయికి ఎంతకు పెట్టించారు మాది అందరి మీద. తలా 4 బోండాలు పెట్టి తిన్నాం వాళ్ళతోటి. మళ్ళీ ఇంటికి వచ్చినాం. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పొలం పని పోతే ఇవన్నీ చెప్పుకుండే వాళ్ళం మేము, అట్ట ఇదట్ట ఇదట్ట అని. ఇంకా కొన్ని రోజులు పోయినాక, ఒక 2 నెలలు వద్దలు పోయినాక మళ్ళీ పొట్టేలు పున్నమ్మ సినిమా వచ్చింది. పొట్టేలు పున్నమ్మ సినిమా వస్తే మళ్ళీ ఆ సినిమాకి కూడా పోయినాం అట్నే. ఆ థియేటర్నా? అదే ఆయాల్లోనే. అప్పుడు కనిగిరిలో ఆ ఒక్కటే మా హాలు, నేను జ్ఞాపకం వరకు. ఆయాలకు పోయి మళ్ళీ ఆ సినిమా కూడా చూస్తే శ్రీనివాసులు హాలా, శ్రీనివాసులాలే. మళ్ళీ పోయి ఆ యాల్లో చూస్తే ఆ యాల్లో ఏమా పొట్టేళ్ళని పట్టుకోవటం, ఆమె చేసే యాక్షన్లన్నీ చూసే వరకు మేము అనుకున్నాం మనకు కూడా పొట్టేళ్ళు ఉన్నాయి, మనకు మేకలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మనం ఎన్ని ఎందుకు సినిమా తీయకూడదు చేయకూడదా, మనం కూడా పొట్టేళ్ళని పట్టుకొని చేయొచ్చు కదా అని చెప్పి మేము పిల్లలు అనుకోండి నవ్వేది. మనం ఎడ చేస్తాం, ఎన్ని డబ్బులు కావాలి అని చెప్పి అనేవాళ్ళు వాళ్ళు. సర్లే అని చెప్పి ఇంకా అట్ట చూసినాం. ఇంటికి వచ్చినాం. ఒక 14 సంవత్సరాలు వయసు వచ్చే వరకు, 15వ సంవత్సరం వచ్చే వరకు పెళ్లి చేశారు మా అమ్మ వాళ్ళు. 15 ఏళ్ళకి 15 ఏళ్ళకే పెళ్లి చేశారు. పెళ్ళి అయినాక ఇంకా మాది పెదారికట్ల, కొనకలమెట్ల మండలం పెదారికట్ల. ఓకే. మా ఊరు. అక్కడికి వచ్చినాక ఇంక మాకు బర్రెలు, మేకలు, పొలం పని ఇవన్నీ ఉన్నాయి. మాకు ఆడ ఏడ కూడా అయ్యే ఉన్నాయి. మాకైతే ఆడ మామిడి తోట, మా అమ్మలకి అవన్నీ ఉన్నాయి బాగా. అప్పటి నుంచి కూడా నేను రూపాయి దాచి పెట్టుకునేదాన్ని. అప్పటి నుంచి 13 ఏళ్ళ నుంచి ఇంట్లో దాచిపెట్టి మా అమ్మ వాళ్ళకి ఇచ్చేదాన్ని. మామిడికాయలు అమ్ముకుంటా, అంతంత పిందెలు బందులు మామిడికాయలు అమ్ముకుండేది, దాచిపెట్టుకుండేది. తీసుకుపోయి వ్యాపారే అయితే. అప్పుడు కూడా మా అయ్యకి ఇచ్చేవాళ్ళ, అంటే అప్పుడు అయ్యి అంటాము, ఇప్పుడు నా అది ఇది అంటారు, అప్పుడు ఇది లేదు ఆయన ఇచ్చేవాళ్ళం. ఇంక అప్పుడు కూడా మా అయ్య అంటాడు, నువ్వు అమ్మాయి ఇప్పుడు నుంచే రూపాయి కొనుక్కోకుండా నాకే ఎత్తవు అనేవాడు. ఇంక అట్టే పెళ్ళి వీడికి వచ్చినాక కూడా బర్రెలు, మేకలు ఎన్ని ఉన్నాయి, అందరం కూడా ఉన్నాం, చేసుకుంటా ఉన్నాం. చేసుకుంటా చేస్తా ఇట్లా ఉంటే వీళ్ళు కొన్ని రోజులు నాకు ఏరిపోయినాం. ఏరిపోయినాక మేమిద్దరం విధంగా ఉంది పిల్లలు. ఓకే. ఏరిపోయినట్టు మన ఇద్దరం కదే, మా ఎన్నల ఏరిపోయినాము. ఏమయ్యా బుర్ర మేసాలు కట్అవుట్ ఆసాని భూస్వామిలా ఉన్నావు. ఏరిపోయినాక కొన్నాళ్ళున్నాక సినిమాకి పోదామన్నది. సరేలేమని నేను తీసపోయాను. ఏం సినిమాది, పుట్టింటికి రాచెల్లి, పుట్టిరెండు చెల్లి తీసపోయాను. పుట్టింటికి రాచెల్లి యమున గారు అనుకుంటా కదా, యమున ఆడాం తెలీదు. ఆయన వినోద్ కుమారా కాదు,
అర్జున్ 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 ఓకే, కొత్త పుట్టింటికి రా చెల్లి. అవును అవును. అవును, పోయిన చాలా బాగుంటుంది చూపించాను. అర్జున్. ఇంక అక్కడి నుంచి ఆమెకి ఏదో పడింది లోపలంగా. ఇంకా చిన్నగా మనం కూడా సినిమా తీయచ్చుగా అని సై చేసినట్టు అడుగుతుంది. తీతావు అని నేను ఎగతాళి తమాషగా అడుగుతుంది అనుకున్నాను నేను. అట్ట అది 2-3 నెలలు దాదాపు చాలా రోజులు అడుగుతా ఉంటే గట్టిగా నిలదీయటం మొదలుపెట్టింది. మనం సినిమా తీద్దాం, నాకు డబ్బులు ఉన్నాయి, అది ఇది అంటామని. సినిమా తీయటమైంది, సినిమా చూసేవాళ్ళం కూడా కాదు. మనము సినిమా తీయాలంటే సామాన్యం అనుకున్నావా, సినిమా అంటే నీకు తెలుసునా, అసలు దాని గురించి నీకేం తెలుసు అని గట్టిగా వాదన ఆడతా ఉన్నా. ఇంకా మొండికేసింది, నువ్వు సినిమా తీ, డబ్బులు నాకు ఉన్నాయి, సినిమా డబ్బులు అయితే ఎక్కడివి? ఖచ్చితంగా తీ. ఆమె చెప్పదు, ఉన్నాయి అంటారు. ఉన్నాయి అంతే, చెప్పలేదు అసలు, మీకు చెప్పదు. కూడా చెప్పలేదు. వచ్చిన డబ్బులు నేను దాచిపెట్టుకోను, మొత్తం ఆమెకి ఇస్తా, ఆమె భద్రంగా ఉంచుద్ది, నేనైతే ఖర్చు పెట్టేస్తా ఆ డబ్బుల్ని. వచ్చిన రూపాయి ఆమెకి ఇస్తుంటే ఆమె ఏమనుకుంటుందంటే ఈ డబ్బులు చూసేళ్ళకి ఏదో సొమ్ము చీరలో బొరలో కొనుక్కుంటే కొనుక్కుంటుందేమో వల్ల నేను అడగను అసలు. ఇంకెవరు మేము పిల్లలు కూడా ఎవరు అడగం. ఈ డబ్బులు రూపాయి 10 రూపాయలు కాని చెల్లికి ఏమో పెద్ద మన ఆయన ఎవరు డి రామానాయుడు మాదిరిగా ఫీల్ అయిపోయింది. ఆ 30 లక్షలు అమౌంట్ ఉంది. సరే జనరల్ గా అమ్మాయిల దగ్గర డబ్బులు ఉంటే ఆ నగ కొనుక్కుందామా, పండగ వస్తుంది, ఈ నెక్లెస్ కొనుక్కుందామా, ఈ పట్టు చీర కొనుక్కుందామా అని ఆలోచన ఉంటుంది. మీరు అసలు అలాంటి అసలు ఏమి లేవు, ఇప్పుడు ఏమి లేవే. ఈ రోజు కూడా నేను రూపాయి దాచిపెట్టుకునేది. దొంగలుద్ది ఇప్పుడు కూడా దొంగే. ఇప్పుడు వాటర్ల డబ్బులు పేరు నాది, అన్ని తెచ్చేది చేసేది నేను, వంట చేసేదామా సప్లై చేసేది నేను, పేరు ఉన్నదిగా. నా కాడ ఉంటే వాళ్ళు వీళ్ళు వెంకటేశ్వరలో 100 ఇవ్వమంటే ఇట్లా అన్నీ నాకు అడ్డం తగులుతుంటాయి. డబ్బులు మొత్తం ఆమెకి ఇచ్చిన పగులలో నా కాడ ఉంటే సందకాడికి ఆమెకి చేరుతాను. ఎవరు నన్ను అడిగిన నా కాడ ఏం లేవు, ఆమెకి ఇచ్చిన ఆమె అడుగుమంటే అమ్మ ఆమె అడిగితే కుదరదు, ఎవరు అడగరు, అయిపోతారు, ఆవిడ నుంచి రావు రావు, ఏ టైంలో వేసినట్టే. ఓకే, అలాగా మొత్తానికి మీరు రూపాయి ఇవన్నీ ఎవ్వరికి తెలియదు, మీకు కూడా తెలియదు అసలు. తెలియదు, డబ్బులు ఉన్నాయని తెలుసు కానీ ఎంత ఉన్నదని తెలియదు, మాకు తెలియదు, మా పిల్లలకి ఎవరికి తెలియదు అసలు. పిల్లలు ఎంతమంది అమ్మా? 4 పిల్లలు. 4 పిల్లలు. 3 మగ పిల్లలు, 1 అమ్మాయి. అమ్మాయికి పెళ్లి చేస్తారా? చేసినాం. ఓకే ఓకే. అమ్మాయికి పెళ్లి చేసినాం, రవికి పెళ్లి చేసినాం. ఇంకో 2 పెళ్లి. ఒక అబ్బాయి చదువుకొని, ఆ అబ్బాయిని కూడా కష్టపడి చిన్నగా రూపాయి సంపాదించి కష్టపడి చదివించాము. చదువుకొని జాబ్ వచ్చేసింది, గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్. అబ్బా, బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్కి వచ్చింది. వావ్. చదివి ఇంకొక అబ్బాయి? ఒక అబ్బాయి చచ్చిపోయాడు, పాము చచ్చిపోయాడు. అక్కడ మేము సినిమా షూటింగ్లోకి వచ్చినప్పుడు, సినిమా షూటింగ్లోకి వస్తే వాళ్ళ వస్తామన్న యాక్టర్ రాపలే ఈయన పెట్టింది దాంట్లోకి ఒక సీన్ నుంచి చేయమని. ఆడు చేసేలకు బాగా ఈ అబ్బాయి కంటే కూడా ఇంకా ఎత్తు ఉంటాడు, బాగా ఎర్రంగా ఉంటాడు. మేమేమో వెంకటస్వామిని పెట్టుకుని, వాళ్ళందరేమో ప్రభాస్ అంటారు. వీళ్ళిద్దరు కదా నాకు ముద్దులు కొడుకు అనమాట. వాడు అబ్బాయిని అనుకుంటే చాలా బాధ వచ్చింది. గుండెల మీద కుట్టి బాగా 12-1 గంటప్పుడు కుట్టింది. కుట్టినాక కనిగిరి దశపోయినాం, కనిగిరి దశపోయి మళ్ళీ అని చూపించినాం. అక్కడి నుంచి ఒంగోలు దగ్గర నూతలపాడు ఉంది, అక్కడికి పోయేరకు కూర్చున్న కానీ నా వాళ్ళలోనే పానం పోయింది. ఇంకా అబ్బాయి పానం పోయినాక ఇంకా చేయలేకపోయినాం చాలా రోజులు. అంటే ఎమోషనల్, నిజంగా అది చాలా బాధాకరమైనది, చాలా కష్టం. అసలు అనుకోలేము, అనుకుంటే చాలా బాధ వచ్చింది. అవును అవును. ఓకే, మరి స్పిరిట్ మూవీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎన్నేళ్ళు కష్టపడ్డారు? ముందే అనుకున్నాం, నువ్వు పిల్లలు ఎంతమంది అనే వరకు. అసలు ఆ అబ్బాయిని అనుకోలేము. చిలమాలో కూడా బాగానే రౌడీకి ఇచ్చిండు, మంచి క్యారెక్టర్ కూడా బాగా చేస్తాడు, యాక్షన్ కూడా బాగా చేసిండు. ముత్తోడాలు ఉంటాడు కానీ యాక్షన్ బాగా చేసిండు. ఈ సినిమాలో ఉన్నాడు, ఈ సినిమాలో ఉన్నాడు. అంటే రీసెంట్ గానే. అది కరవకూడదు లెక్క ప్రకారం, పాము ఇక్కడ కలిసే అవకాశం లేదు. కాదు, అంటే ఈ సినిమాలో నటించాడు అబ్బాయి. ఇక్కడ కరవటానికి పాము ఇప్పుడు ఊరికి కలిసినట్టు లేదు. నేను అన్ని చరిత్రలు చదువుతుంటా కానీ పాము ఎట్టొచ్చి ఇటు కాట్ అయ్యాలి, ఇటు తిరిగి గుండెలు మేము కాటడానికి అవకాశం లేదు. 6 మంది పిల్లలు పండుకున్నారు ఇంట్లో, మిద్దెలో పంచలు పండుకొని, నేను మిద్దె పండుకొని, ఏమో బయట పండుకొని ఉంది. వీళ్ళని ఎవరిని ఏమనుకోండి మధ్యలో పోయి వాడిని ఇక్కడ కరిచింది. నా ఆఫ్ బాడీ వేసుకున్నాడు. ఇంకా అతను అమ్మ పాముగా ఏందో ఖర్చుందమ్మని కేకేసి నేను బయట నుంచి లోనికి వచ్చింది. నేను మిద్ది నుంచి గొప్ప దూత కిందికి వచ్చిన. కిందికి వచ్చేలే కోళ్ళు పెట్టలాడుతున్న ఒక కోడిని కరిచింది. ఇంకా పాత కుక్క అమ్మడి పడింది. కుక్క బోబోని కేకలేస్తుంది. ఇంకా కర్ర లైట్ వేసుకొని కర్ర పట్టుకుంటే లేకనే మాకు కనపడుతుంది, కనపడకుండా పోతుంది, అర్థం కాకుండా పోతుంది. అతను మళ్ళీ లైట్ వేసుకొని బ్యాటరీ వేసి ఎత్తులాడుకుంటా
కొట్టడానికి ప్రయత్నం చేసినాం. దొరికినట్టే పోతుంది, దొరకకుండా వెళ్ళిపోతుంది. అట్ట సరే దీని సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడిని తీసి పంపమని. నాకు పాము మంత్రాలు ఇచ్చేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఈమెకి తేలు కుట్టినా, పాము కుట్టినా, లేకపోతే గజ్జలేసినా, పుండులు లేసినా, ఎదురు గుతికలైనా, పనులు పుచ్చినా, ఒంటి కడుత నొప్పి అయినా వీటన్నిటికీ ఏమో వైద్యం చేస్తుంది. ఊరకు ఫ్రీగా అని చేస్తుంది. చెవులో ఆహా, ఏంది, అవును పల్లెటూళ్ళల్లో మంత్రాలు వేసేవాళ్ళు ఉంటారు. ఇద్దరికి వచ్చు. పాము కుడితే నువ్వు గంట కూడా బతకడు అనుకున్నాని సాయంత్రం దాకా బతికేస్తుంది. అంత పవర్ ఉంది ఆకుల్లో. అయాల ఆమెకు మైండ్ పని చేయాలి, నాకు మైండ్ పని చేయాలి. ఎవరికి ఫోన్ చేయను నాకు అర్థం కాలేదు. ఒక ఆటో పైన అందుకే పిలిచి ఇంటి వైద్యులు ఇంటికి పనికిరారు. కనిగిరి వెళ్ళినాం. ఆయన ఒక చలాన్ని కట్టి ఆ డాక్టరు, అయ్యా ఇక్కడ కాదు, నువ్వు ఒంగోలు తెచ్చిపోవాలా, దానికి సరిపోయిన మందులు మా కాళ్ళు లేవు, ఇది మంచి పామే కుట్టింది, ఇది కష్టం అవుద్ది, మీరు తొందరగా తీసుకోమని చెప్పి ఆయనే అంబులెన్స్కి ఫోన్ చేసి పంపించాను. పదిల దాకా మా అంబులెన్స్ కనిగిరి నుంచి వచ్చేది. పదిల పోయినాక మళ్ళీ ఇంకోటి ఒంగోలు నుంచి రావాలి. ఒంగోలు పడడానికి సపరేట్ మారాలి. మళ్ళీ ఇది వచ్చేలేక దాని లైన్లో పెట్టించి ఏరోడు మా పక్కన కుర్రోడు ఉంటే ఇంకా ఆమె తీసుకొని ఒంగోలు పోయలేకనే అయిపోయింది. ఇంకా లేదు, ఇంకా 2 కిలో. నిజంగా ఇంకొక అదృష్టం ఏంటంటే, అంటే ఇది అదృష్టం అనాలా ఏమనాలా తెలియదు కానీ, మీరు తీసుకున్న సినిమాలో మీ అబ్బాయి నటించడం అనేది మీరు లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు అబ్బాయిని. అంతే అక్కడ కదమ్మా? తర్వాత ఇంకా ఊర్లో నానా రకాలుగా మాటలు పడినాం. ఒక 2 సంవత్సరాలు కూడి నిల్లేవు మాకు. అంటే తినకుండా బతకలేమనుకో. నేను పోయి అవును, మైండ్ ఆడదాని మాటిని సినిమా తీపిచ్చినవరా నువ్వు, సినిమా మీరు సినిమా చూసేవాళ్ళు కూడా కాదు, ఏం గొర్రెల బర్రెలు కాసుకోండి అదవనాయాలని మా వాళ్ళు ఎదురుగా తిడతారు. ఈ మాటలు పడలేక ఒక 2-3 రోజులు చూసి ఇంకా ఆమె పొలంలో పోయి పండుకుంటా. ఏం చదిపోదాం కొత్త తింటాను. ఇంకా అప్పుడు చెల్లులు కూడా కరెక్ట్ అయినాయి కదా, చిన్న చెల్లు చూసుకుంటా ఏదో ఆడనే వారాన్ని ఏదో పండుకుంటాం. మళ్ళీ సందకాడికి ఇంటికి కొత్త మళ్ళీ ఒక ముద్ద పోతే అట్లా 2-3 నెలలు చేసినాం. పొలం పని లేదు మాకు, పని పోం, ఏదన్నా ఎవరికన్నా ముఖం ఎదురుపోయి పావులు పిలుచుకొని చేసుకోవడానికి లేదు, ఏం చేయడానికి కాదు కాక నిలబడిపోతే ఇంక తర్వాత మళ్ళీ ఏమే దారి చూపించింది మాకు. ఇటు కాదు, మనం ఇట్ట పడితే కూటికి కూడా ఇబ్బంది పడుతున్నాం, పిల్లలు మనం చూసి పావులు మొత్తాది, పిల్లల్ని మనం అన్యాయం చేసినట్టు అవుతుంది అని మళ్ళీ చిన్నగా చెరుకులు పెట్టింది రోడ్డు మీద, హైవే రోడ్డు మీద. చిన్నగా అమ్ముకుంటా 10 రూపాయల్లో వచ్చినాయి. అప్పుడు ఏదో ఒక దారిగా ఉంది, ముందు తినడానికి జీవనం జరుగుతుందని చెప్పి నేను కూడా దారి లేక వచ్చి నన్ను కూడా పిలిపించింది. ఆ చెరుకుల కాడను కూర్చోబెట్టి మళ్ళీ టిఫన్ అని పెట్టుకుంది. టిఫన్ కూడా కొద్దిగా నడిచి నడుకుంటే ఇంక ఇది కాదని చెప్పి సంగటి హోటల్ పెట్టింది. సంగటి హోటల్ పెట్టినాక మాకు రూపాయి వస్తుంది. సంగటి హోటల్ కాడి నుంచి ఇంక 10 రూపాయలు సంపాదించుకుంటా మళ్ళీ ఆలోచన చేసినాం. 10 రూపాయలు కానొచ్చినాయిగా, అప్పుడేమో ఆయనకు ఆ మొక్కతి సినిమా తీయాలన్నది. అప్పటి నుంచి నేను కూడా సినిమా తీయాలి. సినిమా తీసి వాడిని చూడాలి మనం. వాడు అట్టగానొత్తడు చచ్చిపోయిన పారేసిన అయిపోయింది, ఇంక లేదు. ఇంకా వాడిని మళ్ళీ చూడాలంటే మనం సినిమా చూడాలి. పెద్దవాళ్ళు అప్పుడు ఎన్టీ రామారెడ్డి వాళ్ళందరూ చచ్చిపోయినప్పుడు మళ్ళీ మనం సినిమాలు ఇప్పుడు రియల్గా చూస్తున్నాగా, ఇట్లా చూడవచ్చు అని. ఇది ఇప్పుడు ఏమైనా బాధంగాని ఏమన్నా ఉన్నాయి పోనీ మనమన్నా లేకుండా చూడాలి అని ఇంకా బాగా సపోర్ట్ చేసి 4 ఎకరాల పొలం, 4 ఎకరాల 80 సెంట్లు పొలం అమ్మిన, ఒక 70 మేకలు అమ్మిన, 30 బర్రెలు అయితే బర్రెలే 30 దోళ్ళు కాకుండా ఇవి అమ్మిను. ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టి ఇంకా చేసేలాగా కొంచెం కొరవ ఉంది. దానికి గన్నీ బొట్టల కాడ ఆడపాలు ఎడపాలు పసుకొచ్చి మళ్ళీ ఆ కొత్త పూర్తి చేసినాం. అప్పుడు మొత్తం ఎంత అయింది? 1 కోటి రూపాయలు అయిందమ్మా మొత్తం. 1 కోటి రూపాయలు అయింది. 7 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది. 9 సంవత్సరాల నుంచి కష్టపడి పోగేసుకుంటే 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీశారు. మరి సినిమా స్టోరీ ఎవరు రాశారు? ఈ మా ఎంబీబీ డాక్టర్. అయితే స్టోరీ రైటర్ మీరేనా ఈ సినిమా? నేను కథ చెప్పా. ఇప్పుడు మేము కథలు వింటాం కదా, మాకు మాతంగి వచ్చిద్ది, ఎల్లమ్మ కొలుపులు చేస్తే మాతంగి వచ్చిద్ది. మాతంగి వచ్చినప్పుడు ఆమెని పక్కన కూర్చోబెట్టుకొని నేను కథ చిలమ తీయాలని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది కదా. ఇప్పటికి ఈ స్టోరీ ఎవరు తీసుకురాలి అసలుకి తెర మీదకి. ఎక్కడొచ్చింది ఎవడ నిన్న తెలీదుగా, మాకు ఏ స్టోరీ ఏంటో తెలీదుగా, మీరు చెప్తే అను తెలుస్తుంది. వినలేదు కదా. ఆమె వచ్చినప్పుడు మాకు బాగా ఎగరటం, వేపాకులు పట్టుకొని ఎగరటం చేయటం అన్నీ బాగా చేస్తుంది. ఓకే, ఎల్లమ్మ కొలుపులు చేస్తుంటే ఆమెను గురించి పక్కకి అంత అయిపోయి నాకు పక్కన కూర్చొని ఇప్పుడు ఆడవాళ్ళం కదా మాట్లాడుద్ది బాగా మనతోటి. మాట్లాడుతా చేస్తా కూర్చొని అసలు మీరు ఎందుకు వచ్చింది ఈ చరిత్ర, మీకు ఎందుకు వచ్చింది, మీరు ఆడవాళ్ళే మేము ఆడవాళ్ళమే కదా, మీకు ఎందుకు వచ్చింది, మీరు వచ్చి ఎంత మంచి మగవాళ్ళైనా కానీ మంచి అమ్మాయి అయినా కానీ వాళ్ళ మీద పడాలి, కళ్ళు తాగాలి, ఉయ్యాలి, వాళ్ళ మీద బయట అంత తొక్కాలి, అంత చాలా చేయాలి ఆమె.
అని అడిగా, ఎందుకు చేస్తున్నామా, ఎందుకు వచ్చింది నీకు ఇది అంటే, మా ఆ పెద్దోళ్ళు పెట్టిన ఆచారం ఇది, మాకు ఎందుకు వచ్చిందో కానీ ఈ ఆచారం ఎవరు మమ్మల్ని పట్టుకోలేదు, మాకు తీయలేదు, అప్పటికి ఇప్పటికి కూడా మేము అదే ఆచారం చేస్తున్నాం అన్నది. అట్టయితే ఈ ఆచారం ఏందని చెప్పి ఆమెను అడిగినాం. అడిగితే ఆమె చెప్పుకొచ్చింది ఇట్టటి సంగతి, మేము మాదిగోళ్ళ ఇంట్లో పుట్టుద్దురు వాళ్ళు, అంటే మాదిగోళ్ళ ఇంటికి రావాలి, వాళ్ళు పెళ్లి కూతురులాగా చేసుకొని అన్నీ దేవతలాగా చేసుకొని తీసుకొని వస్తారు మా ఇంటికి, అదే ఎల్లమ్మ గుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆమె తీసుకొచ్చేటప్పుడు బాగా సంతోషంగా వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె చాలా కష్టాలు పెడతారు వాళ్ళు చేయటం, అన్నీ ఆమె వాళ్ళు ఇష్టం వచ్చింది ఎట్టంటే అట్ట చేస్తారు. చేసినప్పుడు అప్పుడు మళ్ళీ పోయేటప్పటికి ఆమెకు చాలా కష్టంగా పోద్ది. అడిగినాక అప్పుడు చెబితే, అట్టయితే ఏమ చరిత్ర మనము చేయాలి, చెప్పింది మీరు తీసారనమాట. ఏం చరిత్ర మనం చేయాలి, చేసి శిలమాలాగా చేసుకొని ఒక తెరలేకి తీసుకురావాలి. అప్పుడు బెమ్మంగారు జీవిత చరిత్ర బెమ్మంగారు తెచ్చాడు. పొట్టేలు పొన్నమ్మ శిలమ తీసి పొట్టేలు పొన్నమ్మ పేరు వచ్చేసింది. పుట్టింటికి రా చెల్లి అని ఆమెది కూడా పుట్టింటికి రా చెల్లి ఆమెది కూడా ఆమెదే వచ్చింది. ఈ యాక్టర్లు వీళ్ళందరిది రాలేదు కదా. అట్లా మనం కూడా ఒక తెర మీదకి పుట్టింటికి రా చెల్లి ఈ 3 శిలమాలు చూసినాం, ఆమెలాగా మనం కూడా ఈ మాతంగిని గురించి తీయాలి అని చెప్పి బాగా పట్టుగా చేసినాం. అయితే ఇది ఇప్పుడు నిజ జీవితం అంటే రియల్ స్టోరీ అన్నమాట ఇది. మనం జరిగింది ఇదంతా. కొమ్మోళ్ళు ఒకటి, మేము యాదవులం బొల్లేవాళ్ళు పెట్టుకుని మేము ఎగరాలి, మమ్మల్ని కొమ్మోళ్ళు ఎగిరెత్తుంటారు, సువ్వాలు వస్తాయి మాకు. ఈ మాతంగినేమో యాపాకు పట్టుకొని ఆమెకు కూడా ఫస్ట్ సువ్వాలు రావాలి. మాతంగి అంటే భూదేవి కూతురు, ఆమె ఒక దేవతలకు వేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ చెలులు డీజిల్ తయారయ్యి ఆమెను చిత్రహింసలు పెడుతున్నారు. మాకు అర్థమవుతుంది ఆమెను పెట్టే బాధలు, ఆమెను చేసే శ్రమలు. ఆమెను తాకకూడదు, ఆమె కళ్ళు తాగి మొఖాన్ని ఇవ్వాలి కూర్చున్న వాళ్ళు మొత్తానికి. ఆమెకు పెళ్ళి భర్త ఉండడు, ఆ గుడికాడే తాలుబొట్టు కట్టాలి, అక్కడే భర్త అవుతాడు. మళ్ళీ ఇంక రేపు పొద్దున్న మళ్ళీ గుడి తినాలైతే మళ్ళీ ఆయాలి భర్త. అట్లా ఆమె భర్త లేడు, పిల్లలు కానొచ్చు, మళ్ళీ ఆమె పిల్లలకి పెళ్లి చేసుకోవచ్చు. మంచి సిద్ధాంతం, మంచిదే. ఇప్పుడు వాళ్ళు డీజీలు పెట్టుకొని ఆమె కళ్ళు వచ్చినా మనం మన ఆచారం ఊపించుకోవాలి. ఈపుని పెట్టి తొక్కుద్ది ముడ్డితోటి, వెనక్గా వచ్చి ఎడ తొక్కాలి. ఇట్లా సిద్ధాంతం మంచి. ఆమె లేకపోతే మేము లేకపోతే ఆ తిరణాలు ఉండదు. అది కావాలని చేయించుకోండి ఆచారాన్ని. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఏం చేస్తానంటే ఒక ఏమంటాం డ్యాన్స్ వాళ్ళ మాదిరిగానో ఇంకొకరి మాదిరిగానో రోతగా ఆమెతో మనం తాకోవటానికి లేదు అసలు. ఆమెతో ఇట్లా చేస్తున్నారమ్మా, ఈ జీవితం ఎందుకు మాకు. అప్పుడు వచ్చేటప్పుడేమో 50,000 ఇస్తున్నారు 5 రోజులకి, మాకు బాగానే ఉంది, మా పిల్లలు అందరం బతకొచ్చు అని అనుకుని వస్తాం. పోయేటప్పటికి ఈ డబ్బులు ఎందుకు, ఈ జీవితం ఎందుకు అని చండాలంగా మమ్మల్ని చేసి పంపిస్తుంటారు అని ఆమెకు బాగా కూర్చొని చెప్పింది. స్టోరీ అంతా మీదే అన్నమాట, కాన్సెప్ట్ అంతా మీదే. మరి స్పిరిట్ అనేసి అని పేరు ఎందుకు పెట్టారు? ఆ సినిమా స్పిరిట్ కాదు, ఇది ఆత్మ ఒకటి కాదు. ఇంగ్లీష్ లో పెట్టుకున్నారు అనమాట, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ కాదని. మేమేమో మా తెలుగులోనేమో ఆత్మ ఒకటి కాదు, ఆమె చచ్చిపోయి ఆమె పిల్లలు దెయ్యాలయ్యి అదంతా చాలా క్యాచీగా ఉండడానికి స్పిరిట్ అని పేరు పెట్టారు. నైస్గా ఉండడానికి. కానీ స్పిరిట్ రాసిన వాళ్ళు దాంట్లో బాగుంటుంది. దెయ్యాలు లేకపోతే ఆత్మ ఒకటి కాదంటే చాలా ఉన్నాయి, కావు అని చెప్పి దీన్ని పెట్టించారు. ఇది మాకు 3 నెలలు పట్టింది ఈ మాట పలకడానికి. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అంటే ఇప్పుడు కూడా స్వచ్ఛంగా ఇద్దరికి రాదు. కానీ సినిమా తీసేశారు, ప్రమోషన్స్కి వచ్చేస్తున్నారు.